ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము యుద్ధకాండ 37వ అధ్యాయము. పూర్వకాలంలో ఒక చెట్టు మీద 2 పావురాలుండేవి. అవి ఒక ఆడపావురము, ఒక మగ పావురము. ఒకనాటి సాయంకాలము ఒక బోయవాడు అటుగా వెళ్ళిపోతూ ఆనందంగా ఉన్న 2 పావురాలు చూశాడు. అప్పుడాయన బాణం పెట్టి ఆడపావురాన్ని కొట్టాడు. బాణం దెబ్బకి కిందపడిన ఆడపావురాన్ని అక్కడే కాల్చుకొని తిని వెళ్ళిపోయాడు. ఆడపావురం చనిపోయిందని మగపావురం చాలా బాధపడింది. కొంతకాలానికి బోయవాడు విశేషమైన వర్షం పడుతుండగా వేటకని వచ్చి ఏమీ కనపడకపోయేసరికి ఒక చెట్టు కింద ఉండిపోయాడు. తరువాత అరణ్యంలో నడుస్తూ నీరసం చేత కళ్ళు తిరిగి పూర్వం తాను ఏ ఆడపావురాన్ని చంపి తిన్నాడో ఆ చెట్టు కింద పడిపోయాడు. అప్పుడా మగపావురము బోయవాడిని చూసి గబగబా వెళ్ళి 4 ఎండుపుల్లలు తీసుకొచ్చి ఎక్కడ్నించో అగ్నిని తీసుకొచ్చి నిప్పు పెట్టింది. అప్పుడా వేడికి బోయవాడు పైకి లేచి స్వస్థతను పొందాడు. ఆకలితో ఉన్న ఆ బోయవాడి ఆకలి తీర్చడం కోసము మగపావురం అగ్నిలో పడి ప్రాణం వదిలేసింది. తన భార్యను చంపిన బోయవాడు తన చెట్టు దగ్గరకు వచ్చి పడిపోతే ఒక మగపావురము ఆతిథ్యం ఇచ్చి తన చెట్టు కింద పడిపోవటమే శరణాగతి అని భావించి తన ప్రాణాలిచ్చి బోయవాడిని రక్షించింది. నేను మనుషుడిలా పుట్టి క్షత్రియ వంశ సంజాతుడనై దశరథుడి కొడుకునై నన్ను శరణాగతి చేసిన వాడి గుణదోషాలను ఎంచి నీకు శరణాగతి ఇవ్వను అంటే నేను రాజుని అవుతానా, క్షత్రియుడిని అవుతానా? ఈ భూలోకములో ఉన్న సమస్త భూతాలలో ఏదైనా సరే నన్ను శరణాగతి చేస్తే వాళ్ళ యోగక్షేమాలు నేను వహిస్తాను. శరణాగతి చేసిన వాడు బలహీనుడై శరణు ఇవ్వాల్సిన వాడు బలవంతుడై ఉండి కూడా శరణు ఇవ్వకపోతే వాడు చూస్తుండగా శరణాగతి చేసిన వాడు మరణిస్తే మరణించిన వాడు రక్షించిన వాడి యొక్క పుణ్యాన్నంతా తీసుకొని ఊర్ధలోకాలకు వెళ్ళిపోతాడు. రక్షించని వాడి కీర్తి ప్రతిష్టలు నశించిపోతాయి. అందుచేత నేను విభీషణుడికి శరణిస్తున్నాను, ఆయనను తీసుకురండి అన్నాడు. అప్పుడు సుగ్రీవుడు ఇలా అన్నాడు: రామా, నీకు తప్ప ఇలా మాట్లాడటం ఇంకెవరికీ చేతనవుతుంది? నీ ప్రాజ్ఞతకు మరొక్కసారి శిరసు వంచి నమస్కరిస్తున్నాను అన్నాడు. రాముడి మాటలకు సంతోషించిన విభీషణుడు ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన భూమి మీదకు దిగుతూనే ఇది రాముడు నిలబడిన భూమి అని ఆ భూమికి నమస్కరించి అన్నాడు: రామచంద్ర, నేను రావణుడి తమ్ముడను, నన్ను విభీషణుడు అంటారు. నేను లంకాపట్టణాన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చేశాను. నా ఐశ్వర్యాన్ని, భార్యను, బిడ్డలను వదిలేసి నువ్వే నా సర్వస్వమని నమ్మి వచ్చేశాను. నా శిరస్సుని నీ పాదాలకు తగిల్చి శరణాగతి చేస్తున్నాను. నా యోగక్షేమాలు నువ్వే వహించాలి అన్నాడు. రాముడు విభీషణుడిని తన పక్కన కూర్చోపెట్టుకుని లంకలో ఉన్న రాక్షసుల బలాబలాల గురించి అడిగాడు. అప్పుడు విభీషణుడు రావణుడి గురించి, కుంభకర్ణుడి గురించి, ఇంద్రజిత్ గురించి, లంక ఎంత శత్రు దుర్భేద్యమో కూడా చెప్పాడు. అప్పుడు రాముడన్నాడు: విభీషణ, బెంగ పెట్టుకోకు. రావణుడిని బంధువులతో సైన్యంతో సహా సంహరిస్తాను. నీకు లంకను దానం చేస్తాను. నిన్ను లంకకి రాజుగా పట్టాభిషేకం చేస్తాను. రావణుడు హతమయ్యే వరకు నువ్వు ఆగాల్సిన అవసరం లేదు. ఇప్పుడే నిన్ను లంకకు రాజుగా చేసేస్తా అన్నాడు. అప్పుడు విభీషణుడు: మీకు శరణాగతి చేశాను కాబట్టి మీరే మాట చెప్తే ఆ మాట వింటాను. రావణుడి మీద యుద్ధం చేయమంటే యుద్ధం చేస్తాను. మీకెప్పుడన్నా సలహా కావలసి వచ్చి నన్ను అడిగితే నేను చెప్పగలిగిన సలహా చెప్తాను అన్నాడు. మళ్ళీ రాముడిలా అన్నాడు: లక్ష్మణ, వెంటనే వెళ్ళి సముద్ర జలాలు తీసుకురా. ఈయనకు అభిషేకం చేసి లంకారాజ్యానికి రాజుగా ప్రకటిస్తాను అని విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు.